అందరికీ నమస్కారం। ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 57వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో స్థానిక శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో డిసిసి అధ్యక్షులు సంజీవ్ రెడ్డి సహకారంతో ఈరోజు మన అభ్యర్థి ప్రవీణ్ కుమార్ గారు 57వ డివిజన్ నుంచి పాలమూరు పట్టణంలో మొట్టమొదటి కార్పొరేటర్ గా ఈరోజు రాబోతున్నారని తెలియజేస్తున్నారు। ఎన్నో ఏండ్ల గడిలు గులవడమంటే ఈ రోజు గడిగులిచి మరి 57 డివిజన్ కార్పొరేటర్ కాబోతున్నాడని చెప్పి మీకు తెలియజేస్తున్నా। ఈ రోజు మరి ఎన్నో సంక్షేమ పథకాలు ఈ యొక్క పట్టణానికి 2000 కోట్లు మన ముఖ్యమంత్రి వర్యులు శాంక్షన్ చేస్తే అభివృద్ధి బాటగా లక్ష్యమే బాటగా మన సంక్షేమమే బాటగా నడిచే విధంగా ఈ యొక్క పాలన ప్రభుత్వం కొనసాగుతుంది। మరి వేరే పార్టీ వాళ్ళని గెలిపించుకుంటే మీకు తెలుసు బీఆర్ఎస్ పాలనలో మీకు ఎన్ని అన్యాయాలు జరగాలనో అన్ని అన్యాయాలు జరిగినాయి। 10 సంవత్సరాలలో ఎన్ని పిల్లలు ప్రశ్నిస్తే లాఠీ చార్జులు కేసులు ఇబ్బందులు రౌడీ షీట్ కేసులు ఎన్నో దరిద్రాలను చూడాల్సి వచ్చింది। మనకు అడిగితే మాట్లాడితే మన మీద హరాస్మెంట్, మాట్లాడితే ప్రశ్నిస్తే మన మీద కేసులు, వామ్మో వాయ్యో అని చెప్పి వద్దురా నాయన ఈ పాలన అని చెప్పి మనము వాళ్ళని పక్కకు పెట్టినాం। ఏరి కోరి కాంగ్రెస్ పాలన మనం తెచ్చుకున్నాం। మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకున్నాం। అదే బాటలో నడుద్దాం। ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్, అదే విధంగా మేయర్ కాంగ్రెస్, కార్పొరేటర్ కూడా కాంగ్రెస్, మీరు అందరు కలిసి ఆశీర్వదిస్తే అన్ని సంక్షేమ పథకాలు, అన్ని జరగాల్సిన కార్యక్రమాలు అన్ని సక్రమంగా ప్రభుత్వ బాటలో మంచిగా నడుస్తాయి। వేరే వాళ్ళకు అవకాశం ఇస్తే 10 ఏళ్ళ దిష్టి మనకు మొన్ననే పోయింది। మీరు మళ్ళా ఓట్లు చీలుస్తే ఇంకో పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీలో నేను కూడా ఒక బాధ్యత ఉన్నాయి। మొన్న ఎలక్షన్లో నేను కూడా వాళ్ళ దిక్కు పోటీ చేశాను, కానీ ఆ పార్టీలో దిశానిర్దేశం లేదు, రాష్ట్ర నాయకత్వము కార్యకర్తలను పట్టించుకునే పరిస్థితి లేదు। ఈరోజు ఆ పార్టీ కార్యకర్తలని ఒక బలి పశువులుగా చూస్తున్నారు, టికెట్లు ఇస్తున్నారు, ఇంట్లోకెళ్ళి పైసలు తీసి ఖర్చు పెట్టుకుంటున్నారు, పాపం గెలవాలని తపన పడుతున్నారు, ప్రజాసేవ చేయాలని, కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఒక దిశ లేదు, నిర్దేశం లేదు, భవిష్యత్ లేకుండా రాజా సింగ్ లాంటోడే మీ రుద్ర నాయన అని చెప్పి పక్కకు తప్పుకున్నారు ఆ పార్టీలో ఆ కార్యకర్తలకు కూడా మేము చెప్తున్నాం, దయచేసి మీ పైసలు, ఇంటి పైసలు, సప్పో చేసుకుని తెచ్చుకున్న పైసలు కాపాడుకోండి। మీ పరిస్థితి ఈ రోజు ప్రభుత్వంలో రానీకే లేదు, మీ నాయకత్వం సరిగ్గా లేదు। కాబట్టి పాలమూరు ప్రజలని ఒకటి కోరుతున్నా, దయచేసి ఓట్లు చీల్చకండి। ఓట్లు చీలుతే మనము వద్దు అనుకున్న నాయకులు, ఆ సచ్చిన పాము మళ్ళొచ్చి మన నెత్తి మీద కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది, మళ్ళొకసారి మన జీవితాలతో ఆడుకునే పరిస్థితి ఏర్పడుతుంది। ఒక 10-12 బీఆర్ఎస్ కార్పొరేటర్ గెలిస్తే మనము వద్దనుకునే నాయకుడు, మనల్ని ఇబ్బంది పెట్టిన నాయకుడు మళ్ళొచ్చి మన నెత్తి మీద తాండవం చేసే విధంగా తయారవుతాడు। ఇప్పటికే మనం ఎన్నో ఇబ్బందుల పాలైనము। దయచేసి ఓట్లు చీల్చకండి, ఒకటే ఆలోచన చేయండి, మీరే ప్రభుత్వాన్ని తెచ్చిండ్రు, మీరే ఎమ్మెల్యేని తెచ్చిండ్రు, మీరే మేయర్ని తేవాలి, మీరే కార్పొరేటర్ని చేయాలి। ప్రవీణ్ అన్నని బంపర్ మెజార్టీతో ఈ యొక్క డివిజన్లో గెలిపించి కౌన్సిల్ కి పంపాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు। మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ నంబర్ 57 ఓటర్ మహాశయులకు నమస్కారం। నేను మీ ప్రవీణ్ కుమార్, ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీ ముందరకు వస్తున్నాను।
ఈ ప్రాంతంలో 30 సంవత్సరాలుగా పాలన సాగిస్తున్నటువంటి గత బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రాంతాన్ని ఒక నిర్బంధం వైపు నెట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో కడు శోచనీయమైన అంశం ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛను కోల్పోయింది. ఈ ప్రాంతం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కైన భావ ప్రకటన స్వేచ్ఛని ఈ ప్రాంతం కోల్పోయింది. ప్రశ్నిస్తే, మాట్లాడితే ఏదో రకమైన వాళ్ళ మీద అలిగేషన్స్ తీసుకురావడము, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళ మీద దాడికి పురికొల్పడము, ఒక భయభ్రాంతులకు నెట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో మహిళలు కానీ వేరే అన్ని వర్గాలు కూడా ఏ రకంగా వాళ్ళకు ఒక స్వేచ్ఛ లేదు. మేము గడప గడప టచ్ చేస్తున్నాము. గడప గడపలో అన్న మహబూబ్ నగర్కి స్వతంత్రం వచ్చింది, మన ప్రాంతానికి ఇంకా స్వతంత్రం రాలేదన్నా, మీరు ఎమ్మెల్యే ఎంపీ ఓటుకు వస్తున్నారు, ఈ ఓటు కోసం ఎప్పుడు వస్తారన్నా అని చెప్పి ప్రతి ఒక్క గడపనని ప్రశ్నించడం జరిగింది. అప్పుడే నిర్ణయించుకున్నా, మహబూబ్ నగర్ నియోజకవర్గానికి ఎట్లయితే ఒక ఉప్పెనలా మొత్తం సమాజం కదిలి ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరేసుకున్నామో, ఈ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఈరోజు మీరు వేసుకునే ఓటు మీ స్వేచ్ఛ కోసం, ఈరోజు మీరు వేసుకునే ఓటు మీ బానిస సంఖ్యలను బద్దలు కొట్టుకునే ఓటు. కావున అందరూ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు, మొత్తం వ్యవస్థలు కాంగ్రెస్కు బలపరిచే వ్యవస్థలు ఉన్నాయి. ఎవ్వరు ప్రలోభలకు గురికాకండి, భయభ్రాంతులకు గురికాకండి. స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిర్భయంగా మీ ఓటు హక్కును వినియోగించండి. ఒక 2-3 రోజుల్లోనే ఈ ప్రాంతానికి స్వేచ్ఛా వాతావరణం వస్తుంది. ఈ ప్రాంత వాసులు, డివిజన్ 57 ప్రాంత వాసులు స్వేచ్ఛగా ఊపిరి తీసుకునే ఒక పండుగ వాతావరణం నెలకొల్పబోతుంది. కావున మీరు ఎక్కడ అభద్రతా భావానికి లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. ఎవ్వరు మిమ్మల్ని ఏమీ చేయలేరు. అర్ధరాత్రి మీకు ఏమైనా ఆపద వస్తే మీ గడపల వద్ద నేను వస్తా. నేను నాయకుడిని కాదు, సేవకుని అంటున్నా. మీరు నా ఇంటి దగ్గర కాదు, నేను మీ ఇంటికి వచ్చి సర్వీస్ ఇస్తా అంటున్నా. కావున ఇప్పటికైనా మేలుకోండి, ఆలోచించండి. గత 30 సంవత్సరాల నిర్బంధ పాలనని బద్దలు కొట్టడానికి మీ ఓటే ఒక ఆయుధంగా ఉంది. మీ ఓటు హక్కుని స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉపయోగించుకొని 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న 3 సీరియల్ నంబర్ 3పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఓటు మీ స్వేచ్ఛకు వేసుకునే ఓటు. ఈ ఓటు మీ 57 డివిజన్కు స్వాతంత్రం తెచ్చే ఓటు. కావున అందరూ ముక్త కంఠంతో మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఒక ఉప్పెనలా ఒక మూమెంట్ తీసుకురండి. ప్రతి గడప కోరుకుంటుంది ఈరోజు ఈ ప్రాంతంలో స్వేచ్ఛ అవసరం. కావున 57 డివిజన్ పై మొట్టమొదటిసారిగా 30 ఏళ్ల చరిత్రను తిరిగి రాస్తున్నాం, కాంగ్రెస్ జెండాను ఎగరేస్తున్నాం అని చెప్పి ఘంటాపదంగా తెలియజేస్తూ ఈ ర్యాలీ కార్యక్రమానికి వచ్చిన అన్న మిథునన్న కానీ, బెక్కర్ మదన్న కానీ, మన చక్రాధర్ గుప్తన్న కానీ, యాదయ్య గారు, పీట్ల యాదయ్య గారు, సరోజమ్మ గారు, వీళ్ళందరూ కూడా నన్ను బలపరచడానికి వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున ఈ ప్రాంతం నుంచి కదిలి వచ్చిన అశేష జన సమూహానికి అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై తెలంగాణ, जय भारत। इसी तरह के प्रोग्राम, न्यूज, एंटरटेनमेंट और तमाम अपडेट्स के लिए हमारे इस चैनल Z-Now TV को YouTube पर सब्सक्राइब करें और Facebook, इंस्टा पर फॉलो करें। देखते रहिए Z-Now TV, यही सच है।